లౌకి గుర్తుగా ఉండే హార్ట్ సింబల్ ని 1257 నుంచి వాడుతున్నారు. అంతకుముందు దీన్ని ఒక ఆకులాగా చూసేవారు. ప్రపంచంలో ఉన్న 6% ప్రజలు ఇంటర్నెట్ కి అడిక్ట్ అయ్యారు. ఈ అడిక్షన్ కు చైనాలో ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. నార్త్ అమెరికా మరియు అలాస్కాకు చెందిన వుడ్ ఫ్రాగ్ వింటర్లో చలిని తట్టుకోవడానికి తన బ్లడ్ సర్క్యులేషన్ ని, బ్రీతింగ్ ని మరియు గుండె కొట్టుకోవడానికి కూడా ఆపేస్తుంది. మళ్ళీ వింటర్ అయిపోయాక తన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని నార్మల్ గా చేసుకుంటుంది. ఫీమేల్ హ్యూమన్ బాడీ తన జీవితకాలంలో 35 పిల్లల వరకు జన్మనియొచ్చు. పిల్లలు తమ 9 సంవత్సరాల జీవితకాలంలో 3 సంవత్సరాల వరకు నిద్రలోనే గడుపుతారు. ఇథియోపియాలో ఉండే బోడీ ట్రైబ్ వారు తమ పొట్ట పెంచుకునే కాంపిటీషన్ ని పెడతారు. దీనికోసం పెళ్లి కాని మగవారు 6 నెలల పాటు ఏం పని చేయకుండా పొట్టను పెంచుతారు. ఆ కాంపిటీషన్ లో ఎక్కువ బరువు ఉన్నవారు, పెద్ద పొట్ట ఉన్నవారు విన్ అవుతారు. ఆ తర్వాత విన్ అయిన వారిని ఆ గ్రామానికి హీరోగా చేస్తారు. అక్కడ పెద్ద పొట్ట ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఎగపడతారు. చైనా యొక్క అఫీషియల్ కరెన్సీని యువాన్ అంటారు. ఇంటర్నెట్ లో ఉండే 30% వెబ్ డేటా పోర్న్ వెబ్సైట్ నుంచే వస్తుంది. మనుషుల రక్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలను మొదటిసారిగా కనుక్కున్నారు. సైంటిస్టులు దాదాపు 80% మందిలో చిన్న కణాలను కనుక్కున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న లేక్ పేరు లేక్ క్యాట్రాన్. ఇది ఐస్లాండ్ లో ఉంది. దీనిని ద ఐ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. షాంఘై టవర్ లో ఉన్న లిఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లిఫ్ట్. ఇది గంటకు 73.8 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దీని వేగం కారణంగా ఈ లిఫ్ట్ పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా చేర్చారు. ఎవర్ గ్రీన్ పేరుతో ఉన్న ఈ పెద్ద షిప్ ఒకేసారి 24,000 కంటైనర్లను తీసుకెళ్తుంది. బ్రెజిల్ పోలీసులు నదులు లేదా చిత్తడి నీళ్లలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన నేరస్తులను అదుపులోకి తీసుకోవడానికి నీటి గేదెలను ఉపయోగిస్తారు. ఈ మిరపకాయ పేరు డ్రాగన్ బ్రీత్. ఈ మిరపకాయ చాలా కారంగా ఉంటుంది. దీన్ని మీరు తిన్నట్టయితే ఒక రకమైన షాక్ లోకి వెళ్తారు. సూడాన్ కి చెందిన ఒక అమ్మాయి ఈ భూమి మీద అత్యంత అందమైన మహిళ మరియు అత్యంత ఖరీదైన మోడల్ గా నిలిచింది. ఆమె ప్రతి గంట ఫోటోగ్రఫీకి $15,000 వసూలు చేస్తుంది. మీకు లార్డ్ డ్రామా కరెన్సీ గురించి తెలుసా? ఈ కంట్రీ పేరు GCWP, ద గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్. ఇది ద స్టేట్ ఆఫ్ లోవా, USA లో ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే సైంటిస్ట్, డాక్టర్, రీసెర్చర్స్ ఉంటారు. ఈ GCWP కంట్రీ రామరాజ్యం ని బేస్ చేసుకొని రన్ చేస్తారు. ఈ కంట్రీలో వైదిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వరల్డ్ టాప్ న్యూరో సైంటిస్ట్ అయిన టోనీ మన వేదాల గురించి రీసెర్చ్ చేస్తున్నారు. మన పురాణాలు, గ్రంథాలు బేస్ చేసుకొని ఈ రోజు వరల్డ్ లో ఉన్న టాప్ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఇలాంటి కంట్రీ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.